హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కలలు. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ వీడియోస్ చూస్తూ ఉన్నారా? ఏదో ఒక వీడియో వైరల్ పోకపోదా అని చెప్పి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అందరూ మన ఛానల్ చూసి వీడియోస్ చూస్తూ తప్పకుండా లైక్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత వైరల్ అవుతుంది వీడియో. వైరల్ అంటే జస్ట్ యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఈరోజు ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో తప్పకుండా అందరూ చివరి వరకు చూడండి. కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను వంటింటికి సంబంధించినవి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు మీ ఫ్యామిలీస్కి ఇంకా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివిజ స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ చుట్టూ ఇట్లా ముగ్గు పెడతాను కదా, వంట అంతా అయిన తర్వాత ఆయిల్ మరకలు అవన్నీ పడినాయని చెప్పి అంతా వైప్ చేసేసి మళ్ళీ ముగ్గు పెడుతున్నాను. కిచెన్ ఎప్పుడూ ఇలా నీట్గా ముగ్గులతో ఇలా ఉంది అంటే కలకల్లాడుతూ చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువసేపు మనం వంటింట్లోనే ఉంటాం కాబట్టి ఇలా వంటిల్లు నీట్గా పెట్టుకున్నాము అంటే కంటికి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. పేరుకు వర్షాకాలం అనే కానీ ఎండలు ఎంత మండిపోతున్నాయో తెలుసా? బెంగళూరులోనే ఇంత ఎండలు ఉన్నాయంటే మన ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో నేను ఊహించగలను. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి కల్కి మూవీ వచ్చిందండి. అది చూసిన తర్వాత నాకు ఒక విషయం నిజమనిపించింది. ఏంటంటే కాశీ అన్నిటికన్నా లాస్ట్లో మిగిలిపోయింది, అదొక్క సిటీ అని చూపించారు కదా. కానీ చూడండి, అసలు ఒక్క గ్రీనరీ ఉందా? అసలు ఒక్క ఆకైనా ఉందా? ఒక్క చెట్టు అయినా ఉందా? అంటే మనము ఏం చేస్తాము, పొల్యూషన్ చేసి చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్లు కట్టి ఇలా నేచర్ని అంతా పాడు చేస్తే చివరికి ఏమవుతుంది నాకు ఆ సినిమా చూశాక నాకు అనిపిస్తుంది. మేబీ అది ఫిక్షన్ అయి ఉండొచ్చు కానీ ఆ సినిమా, బట్ ఒకరోజు మనకు అలాంటి పరిస్థితి వస్తుందని అనిపించింది అనమాట. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అంటే చెట్లతో పాటు వాటర్ కూడా ఉండాలి కదా. కాబట్టి మనకి ఏది సాధ్యమో, చెట్లు పెంచగలమా, చెట్లు పెంచాలి. మనకైతే ఖచ్చితంగా అందరం వాటర్ అయితే ఖచ్చితంగా సేవ్ చేయగలం కదా. కాబట్టి వాటర్ కూడా సేవ్ చేస్తే చాలా మంచిది. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ల్యాండ్ కూడబెట్టడం, డబ్బులు కూడబెట్టడం, వీటన్నిటికన్నా ముందు నేచర్ని సేవ్ చేసామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దివిజన్ స్కూల్కి పంపించిన తర్వాత నా రొటీన్ ఇలా ఉందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. కిట్టుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను ఇట్లా మోసంబి జ్యూస్ చేసుకుంటున్నాను. సీజన్తో సంబంధం లేకుండా మనకి సి విటమిన్ చాలా అవసరం అండి. వర్షం పడుతుందా, జలుబు చేసిందా కాదు, మన బాడీకి ఎప్పుడు సి విటమిన్ అవసరం అవుతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఇలా మోసంబి జ్యూస్ కన్నా అది డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే మనము ఫ్రూట్ మొత్తం తినేస్తామన్నమాట. ఇట్లా పల్ప్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం నేను ఇట్లా జ్యూస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం ఆ పల్ప్ అంతా వడగట్టేయకుండా అది కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగాను అనిపించి డైటింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. తర్వాత వాకింగ్కి వెళ్తూ అక్కడ మా ఫ్రెండ్స్కి చెప్పాను. వెంటనే మా ఫ్రెండ్ ఈవినింగ్ అంతా ఏం చేసిందో తెలుసా? ఒక కప్ కోల్డ్ కాఫీ తీసుకొచ్చి నా డైటింగ్ బ్రేక్ చేసింది. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఇట్లా సూపర్ మార్కెట్కి వెళ్తామని చెప్పాను కదా, అక్కడ ఈవిడ మ్యాగీ నూడిల్స్ ఇట్లా ఏవేవో అన్ని కొత్త ప్రోడక్ట్ రాగానే ఇట్లా శాంపిల్స్ టేస్ట్ చేయమని చెప్పి అక్కడ కస్టమర్స్కి ఇస్తూ ఉన్నారు. నన్ను కూడా టేస్ట్ చేయమని చెప్తే నేను చెప్పాను డైటింగ్లో ఉన్నాను, స్ట్రిక్ట్ డైటింగ్ అని చెప్పాను. బట్ ఏం చేస్తాను, సాయంత్రం కల్లా దాన్ని బ్రేక్ చేసేసాను. సో వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా నిమ్మకాయలు కడిగి పెట్టి వెళ్ళాను కదా. యాక్చువల్లీ నేను ఇలా లెమన్ జ్యూస్ స్టాక్ పెడతాను. నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఉండవు కదా, అందుకని ఇట్లా స్టాక్ పెట్టుకుంటాను. వాటిని మంచిగా మట్టి లేకుండా అంతా కడిగి ఆరబెట్టేసి ఇలా జ్యూస్ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ అయినా, ఈవెన్ 3-4 months అయినా సరే జ్యూస్ ఉంటుంది. నిమ్మకాయలు కట్ చేస్తున్నప్పుడే తెలిసింది నా చేతికి ఎన్ని దెబ్బలు ఉన్నాయో. మనము వంట చేస్తున్నప్పుడు కానీ గిన్నెలు కడుగుతున్నప్పుడు మన స్కిన్ మనకు తెలియకుండానే రప్చర్ అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ తగలడం వల్ల చెయ్యి అంతా మండుతుందన్నమాట. నిమ్మకాయలో ఉండే సి విటమిన్ మన ఇమ్యూనిటీని పెంచి మనము తొందరగా సిక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే ఇలా జ్యూస్ రెడీగా పెట్టుకున్నామంటే మార్నింగ్ లెమన్ హనీ జ్యూస్ తాగే వాళ్ళకి ఇది చాలా ఈజీ అవుతూ ఉంది. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి.
ఈ రసం అంతా పిండి చేతులు అయితే ఫుల్ నొప్పులు వచ్చేసాయి. మీకు చెప్పాను కదా డైటింగ్ చేస్తున్నాను అని. యాక్చువల్లీ ఇది చేయాలండి. ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగాను. డైట్ చార్ట్ వేసుకొని ఒక ప్రాపర్గా మీకు కూడా చూపిస్తాను నేను అది. ఇది ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే నేను న్యూట్రిషనిస్ట్ దగ్గర నుంచి ఈ డైట్ చార్ట్ తీసుకున్నాను. డైటింగ్ అంటే జస్ట్ వెయిట్ తగ్గడం కోసమనే కాదండి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవడానికి మనము చేసే ఒక మంచి డిసిప్లిన్ అన్నమాట అది. ఇదైతే కంపల్సరీగా మీకు ఇంకో వీడియోలో నేను క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నా చేతులు అయితే ఫుల్ నొప్పులు వచ్చేసాయి ఇవన్నీ పిండి. తర్వాత చపాతీ పిండి కలుపుతున్నాను. నైట్ డిన్నర్ కోసం నేను కొంచెం అర్లీగానే కలిపి పెడతాను. ఏంటంటే నేను ఇక్కడ చపాతీ పిండి కలిపేటప్పుడు దాంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేస్తాను. జనరల్గా మనము నువ్వులు కాల్షియంకి మంచిది అని చెప్తారు కదా. సో డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళ కోసం అయితే ఇట్లా చపాతీలో ఒక స్పూన్ కలిపారు అంటే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా రావడానికి కొంచెం గోరువెచ్చని పాలు కలిపాము అంటే, అచ్చం పాలతోనే నీళ్లు లేకుండా గోరువెచ్చని పాలతో చపాతీ పిండి కలిపామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. లంచ్లో బాక్స్లో పెట్టినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మధ్యాహ్నం వరకు. ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.